మొదట దేవునికి స్తోత్రములు. జూమ్ మీటికి చేరి వచ్చిన ప్రతి ఒక్క సోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. 4343వ దినం వరకు దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ దినము మన మధ్యన ఉంటున్నాం. బర్నబాస్ అన్న ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. దేవుని సేవకులు బర్నబాస్ అన్న. ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినం అనుగ్రహించారు. మీ పాద సన్నిధిలో మీ నామాన్ని కీర్తించుటకు, మీ జీవపు వాక్కులు విని మీ మేలు పొందుటకు మీరు సహాయం చేస్తున్నారు. మీ పాదాల చింత మేము చేరి ఉండగా మంచి సమయం మాకు అనుగ్రహించండి. పాటపాడే మీ దాసుని, వాక్యం అందించే మీ దాసుని, నడిపిస్తున్న మీ దాసుని బలపరిచి మీ ఆత్మచేత నడిపించండి. మా ఆత్మీయ భక్తి జీవితాలకు క్షేమం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన బర్నబాస్ అన్నకు వందనాలన్నా. వందనాలు. అన్న వచ్చాడన్నా రాజను. రాజన్ ఉన్నారు రెడీగా. అల్లంపూర్ నుంచి రెడ్డిపోగు రాజన్న గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. వందనాలన్న రాజన్న. అన్న వందనాలన్నా. వందనాలన్నా. పాట పాడి చేరిన వారందరికీ, తోటి సేవకులకు, పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులు, సేవకులు బర్నబాస్ అన్న గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. అన్న వినపడుతుంది కదన్నా? వినిపిస్తుందన్న. ఓకే అన్న. ఒక ప్రత్యేకమైన కీర్తన, నీ దగ్గర దారలే మా జీవనాధారము కీర్తన. నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే ఓ సిల్వ రాజా, క్రీస్తు రాజా, నీతి రాజా, రాజా రాజా, నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే మాలో నా పలికించు జీవన రాగం, నీ అర్థనాదముల్ మాలో నా వెలిగించు జీవన జ్యోతుల్, నీ సిల్వ రూపమే మాలో నా పలికించు జీవన రాగం, నీ అర్థనాదముల్
మాలోన వెలిగించు జీవన జ్యోతుల్ నీ శిల్వారూపమే. ఓ శిల్వారాజా క్రీస్తు రాజా నీతి రాజా 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 నీ రక్తధారలే మా జీవనాధారము. మా మోక్ష భాగ్యము నీ రక్తధారలే. మమ్మును నడిపించు పరలోకమునకు నీ సత్యవాక్యమే. పాపపు చీకట్లు పారద్రోలిన్ నీ నీతి ప్రభావమే. మమ్మును నడిపించు పరలోకమునకు నీ సత్యవాక్యమే. పాపపు చీకట్లు పారద్రోలిన్ నీ నీతి ప్రభావమే. ఓ శిల్వారాజా క్రీస్తు రాజా యేసు రాజా 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 నీ రక్తధారలే మా జీవనాధారము. నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే నీ సిలువ మరణము మనుజాలికంత కలిగించే రక్షణ. నీ మరణ విజయము జగమందు వెలుగొంది క్రైస్తవ విజయమై. నీ సిలువ మరణము మనుజాలికంత కలిగించే రక్షణ. నీ మరణ విజయము జగమందు వెలుగొంది క్రైస్తవ విజయమై. ఓ సిల్వారాజా క్రీస్తు రాజా నీతి రాజా 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 నీ రక్తధారలే మా జీవనాధారము. నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే. అన్నా వందనాలన్నా. వందనాలనా. వందనాలన్నా. పాట పాడి దేవుని మయపరిచిన రాజన్నకు వందనాలనా. వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు వాక్యాన్ని అందించడానికి దేవుడు ఏర్పరచుకున్న ప్రకాశం జిల్లా పులల చెరువు నుండి దేవుని సేవకులు చీరదల అబ్రహమన్న గారు వాక్యం అందిస్తుండగా, వాక్యం అందించే ముందుగా వాక్యం కొరకు మన మధ్యన చంద్రయ్యన్న గారు వాక్యం కొరకు ప్రార్థన చేసి దేవుని మయంపరుస్తారు. చంద్రయ్యన్న ప్రార్థన చేసుకుందాం. యేసు వందనాలు. ప్రభువా, నీ పాదములకు మా వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు, నమస్కారాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రశాంతమైన వాతావరణంలో నీ పాద సన్నిధానంలో నీ పాదముల చెంతకు చేరి నీ సన్నిధి సహవాసములో మమ్మల్ని అందరినీ సమకూర్చబడి ఇలాగూ ప్రభువా మేము సన్నిధిలో ప్రభువా చేరుకోవడానికి కృపను అనుగ్రహించినావు దేవా. జూమ్ యాప్ ద్వారా మేమందరం కలుసుకోవడానికి కృపను అనుగ్రహించినావు స్వామి, నీకు స్తోత్రాలు. ప్రభువానైనా నీ దాసుని ద్వారా మంచి స్వరం ఇప్పి తండ్రినైనా
దేవా, పాట పాడడానికి కృపను అనుగ్రహించినావు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా నాయన, నీ దాసుడు నీ పచ్చ నిలబడుచుండగా మాకు కావలసినటువంటి వాక్యమును నీ దాసుని ద్వారా మీరు అందించి, ప్రభా నాయన దేవా తండ్రి, మేమందరము నీ సన్నిధానములో వినయముతో, విధేయతో, భయంతో, భక్తితో కూర్చొని శిష్యులు విన్నట్లుగా వినటానికి కృపను అనుగ్రహించమని దాసుని శిలువ చాటును మరుగు చేసి మీ స్వరమే వినబడలాగున, మీరే కనబడలాగున కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. జూమ్ యాప్లో చేరి వచ్చిన ప్రతి వారిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్నటువంటి దాసును బట్టి వందనములు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసిన చంద్రయ్య గారిని వందనాలన్నా. వందనాలయ్యా. మంచి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మన మధ్యన దేవుని సేవకులు ప్రకాశం జిల్లా పుల్లల చెరువు నుంచి చీరదల అబ్రహ్మణ గారు దేవుని వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా ఇవి మెండైన దీవెనల ఆశీర్వాదం పొందుకుందాం. శేఖర్ అన్న బాబు అబ్రహ్మణ వందనాలన్నా. అన్న ఇంకా జాయిన్ అవ్వలేదు. ఆ, 3 ఫోన్లకు ట్రై చేశాను, తీయట్లేదు. అదే పేరు కనిపించటం లేదు, వేరే పేరు ఉందని నేను అనుకుంటున్నాను. ఎట్టన్నా పాట పాడుదామా? ఒక్క నిమిషం. మన దగ్గర సమ్మేళనం ఉన్నారు బెస్తవారిపేట. బెస్తవారిపేట సమ్మేళన అన్నా వందనాలు అన్నా. సాక్ష్యం పంచుకుంటారా? ఓకేనా, సరేనా? సాక్ష్యం పంచుకొని మొత్తంగా వాక్యం అందించాను. సామెలన్న గారు వాక్యం అందిస్తారు, సాక్ష్యంతో కూడిన వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని మహిమపరుస్తాం. వందనాలన్న స్వామి. వందనాలన్నా. వీడియో చెప్పుకున్నా చేస్తానా? మంచిదే పిల్లరా, ఒక్క నిమిషం. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ అదే కాలంలో మన కాన్ఫరెన్స్ ఉన్నటువంటి దైవజనులు, పెద్దలు, అధ్యక్షుల వారికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వీడియో ఆన్ చేసుకున్నా. వీడియో ఆన్ చేయాలి అన్న. చేస్తాను. ప్రిపేర్ అవుతున్నారు ప్రియులారా. అన్న లైట్ ఎదురుగా ఉండేది చూసుకోండి. అదేనా? సడన్ గా చెప్పాల్సి వచ్చింది. ఓకే, మంచిదనా? సరే. పిల్లారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి దగ్గర పెట్టుకోండి. సెల్లింగ్ కొంచెం దగ్గర పెట్టు. ఓకేనా? అలాగా. ఓకేనా, రైట్. కొంచెం ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల వేళలో మన కాన్ఫిడెంట్ మరి దైవజనులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభుకు సాగి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నేను కూడా మరి పెద్దలు సమయం ఇచ్చారు, 10 నిమిషాలు నా యొక్క సాక్షిని పంచుకుంటుండగా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని ఉదయకాల వేళలో తండ్రి చేయడం అందరికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు ఉన్నా నీ పనిలో ప్రభుత్వం సాగినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దయగలి ప్రభా, 10 నిమిషాల తండ్రి మీరు మాతో ఉండి శ్రేష్టమైనటువంటి సమయంలో ఆ చిన్న సాక్షిని పంచుకుని తండ్రి మీరే మహిమ పొందండి. చేయుడు దైవజనుల అధ్యక్షుల వారిని కూడా దీవించి ఆశీర్వదించదని క్రీస్తు నామములో అడిగి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు నంది శామ్యూల్. మా నేటివ్ ప్లేస్ ఎట్ అమ్మమరళ ఎర్రబాలెం గ్రామం నివాసి నేను. నాకు ఇద్దరు కుమారులు, భార్య. ప్రస్తుతం బేస్వరపేట అనే పట్టణంలో ఉండి దేవుని పరిచయంలో నేను సాగిపోతుంటున్నాను. నాకు 1987 జనవరి 27వ తారీఖున నాకు వివాహమైనది. విజయవాడ ఉన్నటువంటి దేవదా గారి కుమార్తె శశికళటువంటి అమ్మాయిని వివాహం చేసుకొని ప్రస్తుతం విజయవాడలో నేను నివసించేటువంటి వాడిని. ఆ వివాహం కాకముందు నేను చాలా దౌర్భాగ్యాన్ని, అంటే యేసు ప్రభుని ఎరిగిన వంటి కాదు, కానీ మా అమ్మ నాన్న మరి మంచి విశ్వాసులే. వాళ్ళు ప్రభునందు మంచి బలం కలిగినట్టు అయినా అనేసి మాది కుగ్రామం, చిన్న గ్రామం, అది చిన్న విలేజ్, ఒక 30 హౌసెస్ ఉంటాయి. అనేక సార్లు నా యొక్క ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను చాలా హెచ్చరించేది. నైనా శామ్యాలు, ప్రతిదినము దేవుని అంగీకరించి ప్రభువుకు జీవించి దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలి, ప్రభుకి ఇష్టమైన వాడుగా ఉండి దేవుని పని చేయాలని అనేక సార్లు మా తల్లి అయినటువంటి కమలమ్మ గారు హెచ్చరించేటువంటి వాళ్ళు. అనేక సార్లు అలాగే చేసినా కానీ నేను వినలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నా. ఇంటర్మీడియట్ అయిపోయిన తదుపరి సమయంలో నా పరిస్థితి, నా చేష్టలు, నా వగేరా బాగులేని సమయంలో మా అమ్మ నాన్నగారు నాకు వివాహ నిమిత్తమై విజయవాడకి ఆదర్శపేట ఉన్నటువంటి శశికళటువంటి ఒక సహోదరుడితో 1987 జనవరి 22వ తారీఖున ఆ వివాహము జరిగినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో విజయవాడలో ఉంటున్న సమయంలో కూడా అనేక మంది దేవుని సేవకులు వచ్చి, శామ్యూల్, నువ్వు చాలా మంచివాడి, యేసు ప్రభువును కలిగి ఉండాలి, ప్రభువులో జీవించాలని అనేక మంది దైవ సేవకులు, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి నన్ను వాక్యం ద్వారా హెచ్చరించే వాళ్ళుగా ఉంటున్నాను. అయితే ఆ పట్టణం, నేను ఒక జాయ్ ఐస్ క్రీమ్ తినే ఐస్ క్రీమ్ లో నేను సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేసినటువంటి వాడిని ఆ దినాల్లో. అనేక సార్లు నన్ను హెచ్చరించిన మరి ప్రభు తట్టు తిరగలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాను. అనేక మంది నేను వెళ్తున్నప్పుడు విజయవాడ PWD గ్రౌండ్ ప్రాంతంలో అనేక మంది సేవకులు తన బ్యాగులోంటి విలువైన పత్రికలు ఇస్తే ఆ పత్రికలు కూడా తీసుకొని విశ్లేషించేటువంటి వాడిని. ఎందుకు ఆ దినాల్లో చాలా క్రూరంగా వాడిగా ఉంటున్నాను. ఎప్పుడు ఫ్రెండ్స్, స్నేహితం, దేవుని యొక్క పని అంటే వెళ్ళేంటి పరిస్థితిలో ఉంటున్నాను. అయితే ఒక దినాన చివరి సమయంలో ఒక వీక్లీ పాస్టర్ గారిని, ఒక రెవరెండ్ వీక్లీ పాస్టర్ గారిని, చాలా మంచి విశ్వాసాన్ని, చనిపోయాడు. అలా మా ఇంటికి వచ్చి, సోదరుడు శామ్యూల్, యేసు ప్రభువును కలిగి ఉండాలి, చివరి దినాలు ఉంటున్నాం, ఎప్పుడు ఏం ఎవరో తెలియదు, కానీ ఈ మంచి యవన జీవితంలో యేసు ప్రభువును కలిగి ఒక మంచి పరిచయలో సాగిపోవాలి అనేక సార్లు మా ఇంటికి వచ్చి హెచ్చరించేటువంటి వాళ్ళుగా చూస్తున్నాం. అనేక సార్లు చెప్పినా నేను వినలేని పరిస్థితి. సరే, ఏది ఎట్టున్నా నేను ఒక ఉద్యోగ నిమిత్తమై విజయవాడ నుండి హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంటిలో మా భార్యకు చెప్పాం, మా చిన్న ఉద్యోగ నిమిత్తం సికింద్రాబాద్ వెళ్తున్నాను అని. వెంటనే సర్టిఫికేట్స్ వగైరా అన్ని కూడా సమకూర్చుకొని మరి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నాను. వెళ్తున్నటువంటి సమయంలో కాశీపేట రైల్వే స్టేషన్కి నేను వెళ్తున్నప్పుడు అక్కడ కొంత సమయం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి నేను అక్కడ కాశీపేటలో స్టేషన్ బయటకు వెళ్ళి కొంత టిఫిన్ చేయాలని ఆశించే సమయం బయటకు వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ వచ్చేసరికి నేను ఎక్కినటువంటి బండి చిన్నగా బయలుదేరేటువంటి పరిస్థితి. ఈ లోపల నా ఫ్రెండ్ ఒక అతను హిందూస్, అతను, మేమిద్దరం కలిసి వరంగల్లో IT 1 సంవత్సరం చదువుకుంటూ పరిస్థితి. ఆ దినాల్లో కొన్ని క్షేమక్షేమాలు పంచుకొని వెంటనే బ్రదర్ వస్తానని చెప్పేసి వెంటనే బండి ఎక్కే సమయంలో నా 2 కాళ్ళు కూడా జారి ప్రయాణించినటువంటి రైలుకి బండి కింద పడిపోయే పరిస్థితి. అది దాదాపు అంటే 12 బోగిలతో బయలుదేరుతున్నది విజయవాడ నుంచి హైదరాబాద్కి. వెళ్తున్న సమయంలో స్పాట్ నా 2 కాళ్ళు కూడా జారి ఆ రైలు కింద పడిపోయేటువంటి పరిస్థితి.
ఆ సమయంలో మరి ఎవరు లేకపోయినా దేవుని కృపను బట్టి అక్కడ వాళ్ళు మా అక్కడ ఉన్న పోలీసు వారు తీసుకెళ్లి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వారికి అంటున్నారు. అడ్మిట్ చేయగానే మరి మరణావ స్థితిలో ఉంటున్నాను, ఇక చనిపోయే స్థితిలో ఉంటున్నాను, రక్తం అంతా పోయింది. మరి పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంటున్నాను. సరే, వెంటనే నా జోయింట్ ఐడెంటిటీ కార్డు ద్వారా వెంటనే మా ఇంటికి, మా బామర్ది రైల్వేలో పనిచేస్తుంటాడు మోహన్ రావు గారని, వారికి ఇంటిమేషన్ ఇవ్వగానే వెంటనే వాళ్ళు హాస్పిటల్కి అతను 3 గంటల సమయంలోనే చేరుకోవడం జరిగింది. వెంటనే 2 కాళ్ళు కూడా తీసివేసి నాకు ఆపరేషన్ చేసి తగిన విధంగా నన్ను ఎమర్జెన్సీ వార్డులో పడుకోబెట్టేవారుగా ఉంటున్నారు. ఈ లోపల అందరూ రావడం జరిగింది. చాలా పరిస్థితి వికటంగా మారిపోయిన పరిస్థితి. అలాగా నెల 15 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉండి తిరిగి మరలని విజయవాడలో క్యాదర్ హాస్పిటల్ ఉంటే నా ఇంటిలోకి నేను చేరుకున్న వాడిని ఉంటున్నాను. అయితే ప్రతిదినం నేను చింతించేటువంటి వాడిని, అసలు 2 కాళ్ళు పోయినాయి కదా, ఎలా జీవించాలి, ఏంటి పరిస్థితి, నాకు 2 చిన్న పిల్లలు అని నేను నా వయసు అంతా 23 సంవత్సరాలే కదా, అది ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనేక సమయాల్లో నేను చంపుకునేటువంటి వానిగా ఉంటున్నాను. మా ఇంటికి సమీపంలో ఒక రైల్వే ట్రాక్ ఉన్నది. జస్ట్ ఒక 20, 30, 50 అడుగుల దూరంలో ఉంటుంది. అంటే అది బందర్ మచిలీపట్నం పెట్టిన రైల్వే ట్రాక్ ఉంటుంది. అనేక సార్లు జోగాడుకుంటూనే వెళ్ళిపోయి ఆ ట్రాక్ కింద పడి చనిపోవాలన్నటువంటి పరిస్థితి చాలాసార్లు ప్రయత్నించిన వారిని అంటున్నారు. అనేక సార్లు మరి నా మంచానికి నా యొక్క మెడకు బిగించు చనిపోవాలంటే పరిస్థితి. ఎందుకంటే జీవితం మీద చాలా విరక్తి కలిగినది. కాలు పోయినాయి కదా, భార్య ఎలా పోషించాలి, సమాజంలో ఒకప్పుడు చాలా బ్రతికేటువంటి వాడిని అని చాలా జీవితంలో ఉన్నటువంటి చాలా కష్టమైన పరిస్థితిలో ఉండి చనిపోయిన పరిస్థితి. తెల్లవారిపోయింది. ఉదయం 10 గంటలకి ఆలోచిస్తూ వాకిట్లో కూర్చున్నాను. నేను ఉన్నది ఒక చిన్న పూరి గుడిసేది. అది నా రెంట్కి ఒక పాస్ట్ గారు వచ్చారు. జోసఫ్ పాస్ట్ గారు నా దగ్గరకు వచ్చి, బ్రదర్ శామ్యూయల్, నువ్వు చాలా మంచివాడివి, ఇటు యంగ్స్టర్ను యేసు ప్రభు నమ్ముకోవాలని చెప్పేసి కొన్ని పత్రికలు ఇచ్చి నాకు ఒక 200 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. నేను అన్నాను, నాకు డబ్బు అవసరం లేదు, కానీ మంచి పత్రికలు ఇచ్చావు, చదువుకుంటానని చెప్పేసి అని అతను ప్రార్థన చేసి వెళ్ళాను. అయినా కానీ జీవితంలో పరిస్థితి మారలేని వారికి అంటున్నాను, ఎలాగైనా చనిపోవాలి అనే జీవితంలో ఒక ఆశ కలిగినటువంటి వారికి అంటున్నాను. సరే, ఏదట్టున్నా మరలా తెల్లవారిపోయింది. తెల్లవారు 4 గంటలకల్లా ఇక చనిపోవాలనుకున్నాను. లాస్ట్ డే అదే. ఎందుకో నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నాలో ఒక ఆలోచన కలిగినది. చాలా మంది కాలు లేని వారి చేతిలో ఉన్నారు, కళ్ళు లేని వారు కదా, అనేక మంది బ్రతుకుతున్నారు, కానీ ఎందుకు బ్రతకకూడదు, యేసు ప్రభువులో జీవించాలని ఒక మంచి ఆలోచన కలిగిన వానిగా ఉండి నా దగ్గర ఉన్నటువంటి, ఎప్పుడు నా దగ్గర బైబిల్ పెడుతుంది మా మిస్సెస్, మా అమ్మ కూడా బైబిల్ నా దగ్గర పెట్టేటువంటిది. ఆ బైబిల్ చూడగానే పాపలో ఒకరు యేసు ప్రభు వారు వచ్చినట్టు మాటలు అక్కడ నేను చూశాను. ఆ మాటను విన్నప్పుడు నా హృదయంలో ఏదో ఒక గొప్ప జీవితం ఉన్నట్టుగా నేను ఆలోచించి, అలాగా ప్రతిదినం నేను దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ సమయంలో మూగ దైవజనుడు వచ్చాడు మా ఇంటికి. విక్లిఫ్ గారి ఇంకా ఆయన వచ్చాడు. శామ్యూయల్, ఇక యేసు ప్రభు ఇప్పుడు నమ్ముకోవాలి, అనేకసార్లు దేవుని మాటలు విన్నావును, యేసు ప్రభు నమ్ముకోవాలని చెప్పేసి ఆ పాస్టర్ గా చెప్పగానే ఎందుకు నా హృదయంలో అనేక సార్లు దేవుని వాక్యమైన వెళ్ళేంటి జీవితాన్ని ఎందుకు ఉండాలని చెప్పేసి, ఇక్కడ చనిపోవాలని యేసు ప్రభువును కలిగి ఉండాలని చెప్పేసి ఒక ఆశ కలిగినప్పుడు దాదాపు అంటే ఒక 4 రోజులు గడిచిపోయింది. ఆ తదుపరి సమయంలో నేను జీవితంలో ప్రభువుని కలిగి ఉన్నప్పుడు, నేను ఆశించినప్పుడు అక్కడ విజయవాడ మరి కృష్ణా నదిలో నాకు బాప్తిజం ఇచ్చారు. అంటే ఒక 30 సంవత్సరాల క్రితంలో ఇచ్చిన సమయంలో అప్పుడు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కూడా చాలా నిరాశ, నా 2 కాళ్ళు చూసుకోవడం ఏంటి, ఈ పట్టణంలో చాలా లగ్జరీ ఉన్నటువంటి వాడిని, ఎప్పుడు కూడా హుందా ఉన్నటువంటి వాడిని, పరిస్థితి ఏంటి ఇలాగని చెప్పేసి
మరి బాప్తిజం పొందిన కానీ జీవితం ఉన్నటువంటి ఈ పరిస్థితిని ప్రతిరోజు నా హృదయం తీసుకుని వచ్చి వాడుకుంటున్నాను. నిరాశ చెందినటువంటి వాడిని, భోజనం పెట్టి తినేటువంటి వాడిని కాదు. పైగా చిన్నపిల్లలు సరే వెంటనే తెల్లవారిపోయింది. ఆ బ్రదర్ వచ్చి నన్ను ఆటోలో తీసుకొని వెళ్ళి నాకు బాప్తిజం ఇవ్వడము జరిగినారు. ఆ దినం నుండి నేను దేవుని వాక్యం చదువుకుంటూ అక్కడే ఒకటి చిన్నది డినామినేషన్ అది, అప్పుడు ప్రభుని ఎరిగినవాడిని కాదు కదా. సరే వెళ్ళి అక్కడ కొంచెము ప్రాధాన్యత వాడిని. సరే ఒక దినాన్ని ఇలాగా నేను కూర్చున్నప్పుడు ఒక అతనికి తొడ వరకు కాలు పోయినది యాక్సిడెంట్ లో. వెళ్ళిపోయి అతను మంచి టైలర్, ఫేమస్ టైలర్, అతను విజయవాడ ఫేమస్ టైలర్. వచ్చి సన్నాలు ఏంటి నిరాశ చెందుతున్నావు అని అన్నీ ఒక అట్టిపండు ఇచ్చేసి నాకు తిని సరదాగా మాట్లాడదామని చెప్పేసి అన్నాడు. వాళ్ళ ఆయన మంచి సేవకుడు. వచ్చి నాకు కాలు పోయినది అని నాకు చూపించాడు. అసలు ఏంట్రా బాబు ఎలాగని చెప్పేసి అన్నప్పుడు 2 కాళ్ళు కూడా జైపూర్ మహావీర్ మానసింగ్ హాస్పిటల్లో 2 కాళ్ళు వేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పేసి అన్నాడు. సరే అన్నాను, 2 కాళ్ళు ఎలాగ పోయినాయి కదా, ఎక్స్ట్రా కాలు వేయడం ఏంటి అని చెప్పేసి నేను నిరాశించి వాడిని. వెళ్ళడానికి దాదాపు ఒక 20,000 25,000 కావాలి. వెళ్ళి దేశం ఉంది, మరి పరిస్థితులు మన భాష కాదు, మన ఆహారం కాదు. అయినా ఎట్టకేలకి ఒక సోదరుని తీసుకొని ఒక 25,000 సంపాదించుకొని మరి తిరిగి జైపూర్ వెళ్ళాను. ఢిల్లీ పోయి ఆగ్రా నుండి జైపూర్ వెళ్ళిపోయాను. మరి భాష రాకపోయినా కాళ్ళు వేసే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళే సమయంలో అక్కడ వారు మహావీర్ మానసింగ్ హాస్పిటల్లో ఎక్కడ క్రిస్టియన్ కనపడలేదు. అందరు రామ్ 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 అంటున్నారు. నేను బైబిల్ చదువుతూ ఉంటే నా బైబిల్ మూసేయమన్నారు అక్కడ. సరే ఏంటి పరిస్థితి లేకుండా అని చెప్పేసి కొంచెము ఆ ఇబ్బంది కలిగిన వాడిని అంటున్నాను. సరే ఏదెట్టున్నా 2 కాళ్ళు నేను అమర్చుకొని జైపూర్ నుండి తిరిగి మరలా 2 నెలల తర్వాత నేను మరలా విజయవాడ చేరిపోయిన వెంటనే ఇక ఒక ఆలోచన కలిగినది, యేసు ప్రభును కలిగి ఉండాలి, దేవుడు నడవలేకపోయి నడిపిస్తాడని చెప్పేసి నేను దేవుల్లో కొరకు జీవించి అనుదినం దేవుని వాక్యాన్ని చదువుతూ ముందుకు వెళ్తున్నాను. అంతకు ముందుగా ఒక సేవకుడు బూర పట్టుకున్న దినాల్లో ఆ విజయవాడ కట్ట మీదకి వచ్చి వాక్యం చెప్తున్నాడు. పాపు రక్షకుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, ఆయన మన రక్షకుడు అని చెప్పేసి తెల్లవారుజాము 4 గంటలకు ఒకన రాజురావు గారు అని చనిపోయాడు. ఆయన వచ్చి వాక్యం చెప్పేటువంటి వాడు. బయటకు వచ్చి నడవలేను కదా నేను, వచ్చి దోగాడుకుంటే వచ్చి బయట కూర్చొని ఆ వాక్యం వింటుంటే వాడిని. అలాగా ప్రభువులో విశ్వసించి దేవుని కొరకు జీవించి నేను దేవుని నామంలో జీవించి ప్రభు కొరకు జీవించడమే కాకుండా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొంది ప్రభు కొరకు జీవించి ఆ దినం నుండి కూడా నేను దేవుని యొక్క పరిచయంలో 2 కాళ్ళు వేసుకుని 3 చక్రమైన బండి పైన వెళ్ళి అనేక స్థలాలకు వెళ్ళి నేను సువార్త నేను ప్రకటిస్తుంటాను. అలాగా నాకు నా జీవితంలో ఈ 2 కాళ్ళు రైలు మీద పోతున్నప్పుడు, 2 రైలు వెళ్తున్నప్పుడు ఒక్కొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, ఒక్కొక్క స్థితిని జ్ఞాపకం చేసుకున్నాను. విరిగి నలిగిన జీవితంలో నుండి రక్తములు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు నన్ను కనికరించాడు కాబట్టి నేటి వరకు అనేక సార్లకు వెళ్ళి పత్రికలు పంచడం, మరి స్థానికంగా స్వార్థం ప్రకటించడమే కాకుండా మరి దేవుని పనిలో నేను ఒక నమ్మకమైన బలవానిగా సాగిపోయేటువంటి పరిస్థితి. మా ప్రాంతంలో మరి నేను ఉన్నటువంటి పరిసర అనేక గ్రామాలకు వెళ్ళి నేను పత్రికలు ఎక్కువగా పంచుతుంటాను. అది నా యొక్క మనోభిష్టం. మరి దేవుని వాక్యం కంటే పత్రికలు పంచాలని చెప్పేసి నాకు ఆశ. ప్రతి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లోను, ప్రతి స్థలంలోకి ధైర్యంగా పంచుతాను నేను. అలాగా వెళ్ళి నా జీవితంలో 2 కాళ్ళు లేకపోయినా ప్రభు నన్ను నడిపించిన వాడికి ఉంటున్నాడు. నా జీవితంలో నడవలేకపోయినా ప్రభు నడిపించిన వాడికి ఉంటున్నాడు. కనుక ప్రియులారా, అలాగే జీవితంలో ప్రభు చేసిన కార్యం దేని కూడా మర్చిపోకుండా ప్రభును స్తుతించడాన్ని ప్రభు నాకు కనికరించాడు. చివరిగా మరి మానవుడు తయారు చేసిన 2 కాళ్ళ పైన దేవుడు నడిపించిన వాడికి ఉంటున్నాడు. అంటే నేను గాల్లో నడిచినట్టే. అయితే ప్రభు అలాంటి స్థితిలో నుండి
ప్రభువును నడిపించిన వాడిగా ఉంటున్నాడు. అందుకని ఆగిపోకుండా సాగిపోకుండా దేవుని పనులు నమ్మకమైన వాడిగా ఉండి ప్రభు కొరకు నేను సాగి వెళ్తున్నాను. కనుక నా ఈ చిన్న సాక్ష్యము నా కొరకు, నా కుటుంబం కొరకై, నా పరిచయ కొరకై కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మీ అందరికి కూడా నేను మనం చూస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్ కూడా నాకు తెలియదు, కానీ మన ఫిలిప్ బ్రదర్ ఫ్రమ్ బెంగళూరు ఉన్నటువంటి ఫిలిప్ అన్న గారు నాకు తెలియజే, బ్రదర్ ఎర్లీ మార్నింగ్ లో ఒక మార్నింగ్ కాన్ఫరెన్స్ ఉంటుంది, జాయిన్ కా బ్రదర్, మంచి సేవకులు ఉంటుందని చెప్పేసి అని హెచ్చరిస్తుంటాడు ప్రియులార్. అని ఆ దినం నుండి, అంటే 3వ దినం, ఆ దినం నుండి నేటి ఈ దినం వరకు దేవుడు వాక్యం వినాలి ఆశ కలిగి ఈ మంచి విలువైన కాన్ఫరెన్స్ చేయడానికి ప్రభు నాకు కృప చూపించాడు. కనుక ప్రియులారా, ఇది నా చిన్న సాక్ష్యం. నా కాలు ఇలాగుంటుంది, ఇది కాలు, ఇది రెండో కాలు ఇలాగుంటుంది, ఇలాగుంటుంది. నా ఆర్టిఫిషియల్ లెన్స్, ఇవి నా ఆర్టిఫిషియల్ లెన్స్. అలాగే 2 కాళ్ళ పైన మరి దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి వాస్తవంగా దిగులు చెందట్లేదు, కానీ దిగులు పడట్లేదు, కానీ ప్రభువులో ఇంకా పనిగా ప్రభు కొరకు సాగాలని ఆశ కలిగి ఆ విధంగా సాగిపోతుంటాను. ఇది చిన్న సాక్ష్యము. నా కొరకు, నా పిల్లల కొరకై, మా సత్యమైన కొరకై మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్స్, అందరికీ వందనాలు. సేవకు చెప్పండి. సేవకు అన్న, సేవకు దేవుడు ఎలాగ పిలిచాడు? అలాగన్నా, సేవ పిలుపు గురించి చెప్పండి. అర్థం కదన్నా. సేవా జీవితం ఎలాగొచ్చింది, ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నారు, ఆ విషయాలు చెప్పండి. ఓకేనా? సరే ప్రియులారా, నాటి నుండి నేను మరి మన బేస్వార పెరాజీ ప్రార్థన మందిలో మన ప్రియులు మరి ఒంగర్జాతి దగ్గరికి నేను ఏంటంటే వాడిని అక్కడ దేవుని వాక్యం విని చాలా మంది దైవ సేవకులు, మరి సంబాబన్న గారు, తర్వాత ఆనందరావు గారు, ఇంకా చాలా మంది దైవజనులు ఎన్నింటి వాడిని, అంటే వారు అనేక మంది వాక్యం ఇంటి వాడిని. అయితే ప్రతి అక్కడికి వెళ్ళి నేను సంఘంలో స్థానిక పరిచయం ఇంటి వాడిని. అయితే నేను ఒక చిన్న అసెంబ్లీ కట్టుకొని మరి ఖమ్మం ప్రాంతంలో ఉన్నట్టు పెద్ద కాలనీ, అర్బన్ కాలనీ, అక్కడ చిన్న మందిరం కట్టుకొని అక్కడ నేను పరిచయం చేస్తుంటాను. అయితే ఆ ప్రభు కలుస్తూ మందిరంలో మరి హిందువుల మధ్యలో, అంటే ఒక 30 మెంబర్స్ ఉంటారు, వారి మధ్యలో పరిచయం చేస్తూ ప్రభు కొరకు నేను సాగి వెళ్తుంటాను. అలాగా ప్రభు వీధిగా నన్ను పిలిచి ప్రభు పనిలో వాడడానికి ప్రభు నాకు దయ చూపించి వాడుకుంటున్నాను. ప్రస్తుతం నేను బెస్వార్పేట అంబేద్కర్ కాలనీలో ఉండి ప్రతి నిత్యం నేను ఖమ్మం వెళ్ళి స్వార్థ పరిచయంలో సాగిపోతుంటాను. ఏ పరిస్థితుల్లో సేవకు రావాల్సి వచ్చింది, దేవుడు ఎలాగ పిలిచాడు? అవునా, ప్రభు నన్ను సేవలో, ఇక నాకు యాక్సిడెంట్ పోయినప్పుడు, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ప్రభును కలిగి ఉండడానికి ప్రభు నన్ను పిలిచాడు. ప్రార్థన తెల్లవారుజాము లేచి ఒక 4 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. దేవుని పరిచయం సాగి వెళ్ళాలి, ప్రభు స్వార్థ చేయాలని ఒక ఆశ కలిగినప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసి ఆ దినం నుండి ప్రభు పరిచయంలో ప్రభు పిలిచిన వాడికి ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పనిలో అనేక మంది ఇలాంటి మంచి స్వార్థ చెప్తూ నేను కూడా ఒక మంచి ఆత్మ జీవితాన్ని పొంది ప్రభు కొరకు సాగి వెళ్ళాలని చెప్పేసి అనే ఉద్దేశంతో దేవుని పరిచయం చేయాలని చెప్పేసి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభులో ఉండాలని ఆశించిన ప్రభు పిలిచి ప్రభు పని చేయడానికి ప్రభు నాకు సహాయకుడు అంటున్నాడు. అలాగా ప్రభు పనిలో సాగడానికి ప్రభు దయ చూపించి మరి చక్కగా హిందువుల మధ్యలో పరిచయడానికి ప్రభు కృప చూపించాడు. అన్నా, మంచిదన్నా. థ్యాంక్ యూ నా, అందరికి వందనాలు. హైదరాబాద్ నుంచి రూఫాస్ అన్న ఉన్నాడు, అన్న ఒక పాట పాడతాడు, ఆ తర్వాత ముగించుకుందాం. రూపస్ అన్న గారు ఒక పాట పాడండి. వందనాలు రూపస్ అన్న. వందనాలు. ఒక చరణం పల్లవి. ఓకేనా, 2-3 చరణాలు పడండి, పర్లేదు, సమయం ఉంది. ఓకేనా. ప్రభునామంలో చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ, దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకుందాం.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణనిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా,
నీవే మాట్లాడుమయ్యా. వందనాలు. శేఖర్ బాబు అన్న, అన్నా పెద్దలు ఆదినారాయణ గారు ఒక 15 నిమిషాలు వాక్యం అందిస్తారు. ఓకే అన్న. మన మధ్యన దేవుని సేవకులు ఆదినారాయణ గారు కొద్ది నిమిషాలు 10-15 నిమిషాలు వాక్యం అందిస్తున్నాం. మనం శ్రద్ధగా విని దేవుని మయంపరుద్దాం. వందనాలు ఆదినారాయణ అన్న. ప్రియులారా, చేరి వచ్చిన ప్రియులకు మొట్టమొదటిగా దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ వందనాలు. అల్పుడైన నాకు అనుకోని విధంగా ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుకు స్తోత్రాలు. ఈ సమయంలో 10 నిమిషములు మరి వాక్యాన్ని మనం చూసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి ఆఖరి దాకా చదువుతాను. 22 నుంచి 32 వచనం వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యెబ్బోకు రావు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలిను. ఆయన తెల్లవారుతున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడగలిగితే కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకైన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూస్తుని అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైను. అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూడు మీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీద ఉన్న తుంటి నరమును తినరు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి పరిచయమైనటువంటి వాక్య భాగం. అయితే ఇందులో నుంచి నేను కొన్ని మాటలు తీసుకొని మరి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యాకోబు అంటే మోసగాడు మనకు తెలుసు. గతంలో అన్నను మోసగించి తండ్రిని మోసగించాడు. అన్న నుంచి వేరైపోయినాడు. అన్న చంపుతాడనే భయంతో పారిపోయినాడు. తన మామ దగ్గర పోయినాడు. మెనమామని మోసం చేశాడు. అక్కడి నుంచి తనకు ఒంటరిగా వెళ్ళాడు. గుంపుతో వచ్చాడు. వచ్చినప్పుడు తన అన్న భయం ఉంది అతనికి. అన్న చంపుతాడనే భయం ఉంది. ఆ భయంతో మరి తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ గుంపులుగా చేసి 2 గుంపులుగా చేసి, ముందు ఒక గుంపు తర్వాత ఒక గుంపు, తను ఒక్కడు ఎక్కడ మిగిలిపోతాడంటే యెబ్బోకు రేవు దగ్గర మిగిలిపోతాడు. పిల్లలందరినీ తీసుకొని పోతాడు. ఆయన ఒక్కడు ఆ యెబ్బోకు రేవులో మిగిలిపోతాడు. అవునండి. వాళ్ళందరినీ పంపిస్తాడు. తన యొక్క పిల్లలను, భార్యను, తన యొక్క కలిగిన మందలన్నింటినీ పంపించేసిన ఒక్కడు మిగిలిపోతాడు. ఇక్కడ యెబ్బోకు రేవు చూడండి. యెబ్బోకు రేవు అంటే, యెబ్బోకు అంటే అర్థం ఖాళీ, ఎంటీ. ఖాళీగా తను ఒక్కడు అంటే తనకు ఉన్న సంపద అంతా పోగొట్టుకుంటాడు. అక్కడ పంపించేస్తాడు. ఒక్కడు మాత్రమే నిలబడతాడు. ఆ రాత్రంతా అక్కడ ఏం జరుగుతుంది? దేవునితో పోరాడుతాడు.
అంటే పోరాడి గెలిచిన వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. పోరాడి గెలిచాడు. గెలిచిన తర్వాత అతనిలో వచ్చిన మార్పులు ఏమిటి అనే విషయం ఇప్పుడు నేను ధ్యానించాలనుకున్నా. అవునండి, ప్రార్థనలో పోరాడాడు, మంచిది. పోరాడి గెలిచాడు. గెలిచిన తర్వాత ఇతనిలో వచ్చిన మార్పులు ఏంటంటే చూడండి, ఒక్కొన్ని మాట నేను చూస్తా. 28వ వచనము ఆఖరిలో దేవుడు చెప్తున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే. పోరాటం తర్వాత అంటే దే పోరాటం, ప్రార్థనలో పోరాటం తర్వాత నాకేమొచ్చింది? పేరులో మార్పు వచ్చింది. గతంలో తన పేరు యాకోబు, మోసగాడు. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరంట? ఇశ్రాయేలు, అంటే పోరాడేవాడు, దేవునితో పోరాడేవాడు, ప్రార్థనాపరుడు, ప్రార్థనలో పోరాడేవాడు. ప్రార్థన ద్వారా ఇతని యొక్క పరిస్థితులను మార్చింది, జీవితాన్ని మార్చింది, పేరు మార్చింది. చూడండి, ప్రార్థన తర్వాత ఇతని జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. పేరు మార్చుకున్నాడు. దేవుడే మార్చాడు, ఇతను మార్చలేదు. దేవుడే ఆయన పేరు మార్చినాడు. రెండోది చూసుకున్నట్టయితే 31వ వచనంలో అతడు పెనీయుల నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అనే మాట. సూర్యోదయము, సూర్యోదయం అంటే ఎప్పుడేమి? వెలుగు వచ్చింది అని అర్థం. వెలుగు, సూర్యోదయం అంటే అంటే అక్కడ చీకటి పోతుంది, వెలుగు వస్తుంది. చూడండి, చీకటి పోతుంది, వెలుగు వస్తుంది అనగా ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే ఇతనిలో ఉన్న పాత జీవితం లేదంటే గత జీవితం అంతా కూడా మోసకరమైన జీవితం, పాపపు జీవితం, ప్రార్థన ద్వారా ఆ జీవితం పోయింది. గత జీవితం అంతా పోయింది. ఇప్పుడేమొచ్చిందంటే ఈయనలో సూర్యోదయము అనగా వెలుగు వచ్చింది. చూడండి, ప్రార్థన ఈయన పరిస్థితిని మార్చింది. వెలుగు 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 చూడన్నిటికీ మంచిది, వెలుగు మంచిది. అవునండి, చీకటి పాపానికైతే, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం. యేసుప్రభు ఏమంటాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అవునండి, వెలుగై ఉన్నాను అయ్యా అమ్మ. కాబట్టి ఆయన జీవితం వెలిగించబడింది. గత జీవితం చూసుకున్నట్టయితే చీకటి చీకటి చీకటి. ఆయన జీవితంలో మార్పు వచ్చింది ప్రార్థన తర్వాత. కాబట్టి మనం కూడా అతని ఎరుగక ముందు పాపంలో ఉన్నాడు. దేవుని ఎరిగిన తర్వాత ప్రార్థనలో పోరాడి గెలిచాడు. అతనిలో వెలుగు కలిగింది. నీలో నాలో నమ్మిన తర్వాత వెలుగు రావాల. అవును, గతంలో మనం చీకట్లో ఉన్నాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచాడు. మనలో ఏముండాలంటే వెలుగు ఫలాలు ఫలించేవారు ఉండాలి. వెలుగు ఫలాలు, అలాంటి ఫలం ఫలించేవారుగా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఇతనిలో వచ్చిన మార్పు, పేరు మార్చింది. మొట్టమొదటిది పేరు మార్చింది. రెండవది చూసుకున్నట్టయితే సూర్యోదయం అయింది. మూడవ విషయం చూసుకున్నట్టయితే 31వ వచనంలోనే తొడకుంటుచు నడిచెను అంటే ఇతని నడకలో మార్పు వచ్చింది. నడకలో మార్పు. చూడండి, నడక అంటే అతని ప్రవర్తనలో మార్పు. అవునండి, ఎప్పుడు? అతని పేరు మారిన తర్వాత, అతని జీవితం మారిన తర్వాత మార్పు అనేది కనిపించింది. అయ్యా అమ్మ, ఎప్పుడు? అతనిలో వెలుగు ఎప్పుడైతే వచ్చిందో అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. మరి నీవు నేను ప్రభువుని నమ్మినాం, వెలుగు బిడ్డలమైన, వెలుగులో నడుస్తున్నాం. మనలో ఏం రావాలా? మన ప్రవర్తనలో ఏం రావాలంట? మార్పు రావాల. మార్పు. అవునండి, గతంలో మనం ఏం చేసేవారం? మనం ఎలాగ నడుచుకునేవారం? మన నోట్లో బూతులు ఉన్నావా? ఇప్పుడు బూతులు రాకూడదు. గతంలో మనం
మరి పాపపు క్రియల్లో ఇవాళ త్రాగుడు, వ్యసనాల్లో బానిసైనామా వ్యసనానికి, ఆ వ్యసనం వదిలిపెట్టాలి. గతంలో మనము దేవుని లేకుండా, ఆరాధన లేకుండా ఉండేవాళ్ళమా? ఇప్పుడు దేవునితో మనం నడచాల, దేవునితో నడుస్తూ. అవునండి. మరి అదే ప్రభు కార్యాలలో నడుచుకుంటూ వెళ్ళాలంతే. ఆయనతో నడచడం అంటే ఆయనతో ఆయన కార్యాల్లో పాల్గొనడము, బైబిల్ పఠించడము, ప్రార్థించడము, మరి ఆయన వాక్యానుసారంగా జీవించడం. ఇదే మన నడక. ఆ నడక మనలో రావాలి. నమ్మిన తర్వాత ఆ మార్పు అనేది రావాలి. ఇతను పోరాడిన తర్వాత తన హృదయానంతా ఖాళీ చేసుకున్నాడు. కాబట్టి మన పాత జీవితం అంతా గతించిపోయింది. పాతదంతా ఖాళీ అయిపోవాలి. నూతనంగా మనం ప్రభు కొరకు ఉన్నాం కాబట్టి, జన్మించాం కాబట్టి మన ప్రవర్తనలో మార్పు, మన నడకలో మార్పు మార్పు మార్పు. అవునండి. మా కంటి చూపులో, మన నడకలో, మన మాటలో, మన పడకలో సమస్తము మార్పు రావాలి. మరి యాకోబులో ఆ మార్పు వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేల్ అయినాడు. ఆ మార్పు కలిగింది. అందుకే తన నడకలో మార్పు వచ్చినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అంతేకాదు, ఇంకా ముందుకు వెళ్తే ఆయన అన్న చంపుతానని శబ్దం చేశాడు కదా, తనను చంపుతానని శబ్దం చేశాడు. ఆ భయముతోనే ఏమైపోయినాడంటే పారిపోయినాడు. ఆ భయంతోనే పారిపోయినాడు. చూడండి, పారిపోయిన తర్వాత అదే 33వ అధ్యాయంలో 3వ వచనం, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుడిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. 7 మార్లు నేలను అతన్ని సమీపించేదే అంటే తనన్న చంపుతానన్న అన్న ఎదురు పడేటప్పుడు ఆయన కలుసుకోవడానికి ముందు ఏం చేశాడంటే ఆయన 7 మార్లు సాగిలపడెను. చూడండి, 7 మార్లు, 7 సంపూర్ణ సంఖ్య. సాగిలపడడం అంటే బోర్లా పడడం, తన శరీర అవయవాలన్నీ మరి ఆ యొక్క భూమి కాంచి వంగడం. దీన్నే ఒక మాటలో చెప్పాలంటే తగ్గింపు గుణము కలిగి ఉండడము. అనగా ఆయన సంపూర్ణంగా ఇప్పుడు ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. దేవుని నమ్మిన తర్వాత, దేవుని చేతిలో పడ్డ తర్వాత. అవును, ఆయనలో మార్పు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తగ్గింపు కలిగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఎంత తగ్గించుకున్నాడంటే 7 మార్లు ఏం చేశాడంట, నేలను సాగినప్పుడు అంటే తన అన్నకు నమస్కారం చేశాడు. అన్నలో మరి అన్న దగ్గర తగ్గించుకున్నాడు. కాబట్టి మనం కూడా నమ్మితే సరిపోదు, మనలో ఏం రావాలంటే తగ్గింపు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నట్లు దేవుని వాక్యంలో చెప్పినట్లు మనలో ఏం రావాలంటే తగ్గింపు రావాలా. నమ్మినామంటే సరిపోదు. గత జీవితానికి, యాకోబు గత జీవితానికి ఈ జీవితానికి ఎంత మార్పు వచ్చిందో మనం ఆలోచన. ముందు జీవితం అంటే పారిపోక ముందు ఉన్న జీవితం ఎలాంటిది, మరి ఇప్పుడు దేవునితో పోరాడక ముందు ఉన్న జీవితం ఎలాంటిది, ఇప్పుడు ఎలా మార్పు వచ్చింది, తగ్గింపు వచ్చింది. చూడండి, మరి అలాంటి తగ్గింపు గుణం మరి మనలో మార్పు వచ్చిందంటే దీనికి లక్షణం, దానికి ఏమంటే తగ్గించాలి. అలాంటి తగ్గింపు గుణము కలిగి ఉండడము నేర్చుకోవాలి మనం. మరి మొట్టమొదటిగా ఆయన పేరులో మార్పు వచ్చింది. రెండోది చూసుకున్నట్టయితే ఆయనలో వెలుగు వచ్చింది. మూడోది చూసుకున్నట్టయితే ఆయన నడకలో, ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. నాలుగోది చూసుకున్నట్టయితే ఆయన తను తాను ఎంతగానో దేవుని ఎదుట, తన అన్న ఎదుట ఏం చేసినాడు, తగ్గించుకున్నవాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరొక మాట, అతనిలో వచ్చిన మార్పు ఏంటంటే మరొక మార్పు చూడండి, కింద అక్కడే 33వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చూసారా, చంపుతానన్నటువంటి అన్న ఇప్పుడు తమ్ముని దగ్గరకు వచ్చి ఏం చేసినాడు, ఇక్కడ
ఆయన మెడ మీద పడి పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగలించుకొని అని మాట చూస్తున్నాం. తన తమ్ముడిని ఇప్పుడు కౌగలించుకుంటున్నాడు ఏశావు. ఈయన కూడా అన్నను కౌగలించుకున్నాడు. ఏశావు పారిపోవడానికి ముందు, యాకోబు గారిని పారిపోవడానికి ముందు ఇద్దరు ఎట్లున్నారు? శత్రువులుగా. చంపుతామన్నాడు ఏశావు. తన తమ్ముడిని ఏదో ఒక దినం నేను చంపుతానన్నాడు. ఆ చంపుతామన్న మాటకు భయపడి పారిపోయినాడు యాకోబు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమొచ్చింది? కౌగలింపు. అనగా ప్రేమకు సాధన కౌగలింపు. ప్రేమ. ఇద్దరు కౌగలించుకున్నారంటే వారి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధం. కాబట్టి యాకోబులో వచ్చిన మార్పు ఏంటంటే, ఆ ఏశావులో కూడా దేవుడు ఆ కఠినమైన హృదయాన్ని మార్చినాడు ఈయన ప్రార్థన ద్వారా. మరి ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు ఏర్పడినాయి. ప్రేమ దీన్ని వర్ణించడానికి నా చేత కాదు, కానీ 2 అక్షరాలే కానీ దీన్ని వర్ణించడానికి చాలా గొప్పది ప్రేమ. కాబట్టి ఈ విధంగా ఈయన జీవితంలో దేవుడి తన జీవితంలోకి వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏంటంటే ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రేమ. అవునండి, ప్రేమ పుట్టుకొని వచ్చింది. మరి ఈ విధంగా ప్రేమ రావడమే కాదు, నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు, వెదకి రక్షించుకున్నాడు కదా. మరి దేవుడు ప్రేమించాడు కాబట్టే మనము ఆ పాపము, ఆ యొక్క నరకము నుంచి విడిపించబడ్డాం. గొప్ప రక్షణ భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు, మరి మనం కూడా ఒకరినొకరు సహోదరులుగా ప్రేమించే మనసు ఈనాడు ప్రేమలు చల్లారిపోతుంది. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నట్లు చల్లారిన స్థితిలో ఉంటున్నాం. ప్రేమలు చల్లారిన స్థితిలో. ప్రేమకు బదులు ద్వేషం మనం పెంచుకుంటున్నాం తప్ప ప్రేమించేది గుణం లేకుండా పోతాం. అయితే మనలో వెలుగు ఉదయించిందంటే నిజంగా మనము దేవునిలో ఉన్నామంటే ఈ ప్రేమలు మనలో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, అభిమానము కలిగి జీవించే వారంగా ఉండాలి. కాబట్టి శత్రువులుగా ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు మంచి ప్రేమ కలిగిన వారైపోయినారు. అంతేకాదు, ఇంకా యాకోబు మరి ఇశ్రాయేల్లో వచ్చిన మార్పు ఏంటంటే, ఇంకొక మార్పు చూసుకున్నట్లయితే అదే 33వ అధ్యాయం మరి 5వ వచనం చూస్తే, 5వ వచనం చదువు. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పారు. ఇక్కడ మనం ఆలోచించినట్టయితే యాకోబు ఏమంటున్నాడు? వీళ్ళంతా ఎవరు అని చెప్పేసి వాళ్ళు అన్న అడిగితే యాకోబు ఇజ్రాయేల్ ఏమంటున్నాడు? దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. సేవకుడు. చూడండి, నీ తమ్ముడు అనలేదు అక్కడ, సేవకుడు అంటున్నాడు. తగ్గించుకుంటున్నాడు. అతని మాటలో తగ్గింపు వచ్చింది. నీ సేవకుడు. తనను యజమానునిగా భావించాడు, సేవకుడైనాడు. కాబట్టి మనము సేవకుని స్థానంలో ఉండాలి. అవునండి, సేవ చేసేవారంగా ఉండాలా. ఇతరులకు సేవ చేసేవారంగా ఉండాలా. ప్రభు సేవ కూడా చేసేవారంగా మనం ఉండాలి. ఇది మనలో మార్పుకు ఒక లక్ష్యం. మార్పు వచ్చిందంటే ఈ కూడా మనలో ఉండాలి. ఈనాడు సేవ కరువు అయిపోయింది. అంతా హెచ్చించుకునే వాళ్ళే. సేవ చేయించుకునేకి ఉన్నాం కానీ సేవ చేసేదానికి లేవు. ఎక్కువ బాగా చూడండి, సేవ చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటాం, సేవ చేయడానికి ఉన్నామా? యేసు ప్రభు తను తగ్గించుకున్నాడు. ఏం చేశాడు? శిష్యుల యొక్క పాదాలు కడిగాడు కదా. తగ్గించుకున్నాడు, సేవ చేశాడు. అనేకులకు పరిచారం చేయుటకు వచ్చాడు కానీ పరిచారం చేయించుకుంటకైనా రాలేదు. అలాగా ఈ యొక్క యాకోబులు అనగా ఇజ్రాయేల్లో వచ్చిన మార్పు సేవకుని తను తగ్గించుకొని సేవ చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట అతనిలో మార్పు ఏమొచ్చిందంటే అదే 33వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. 10వ వచనం ఏంటంటే
అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఇట్లా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము అంటాం. అంటే కానుకలు తన అన్నకు బహుమానం సమర్పించేవాడుగా ఉన్నాడు. మార్పు వచ్చిన తర్వాత తన అన్నకు కానుక ఇచ్చేవాడుగా. కాబట్టి ప్రభు నమ్మిన పిల్లలమైన మనము దేవునికి మనకు కలిగిన సంపదలో నుంచి కానుకలు దశంభాగాలు కాదు, దశంభాగాలు పాత నిబంధన, కొత్త నిబంధన ప్రభావం కానుక వర్ధిల్లిన కొలది దేవునికి మనం అర్పించేవారుగా ఉండాల. మన హృదయాలు అర్పిస్తూ, స్తుతులు అర్పిస్తూ, స్తోత్రములు అర్పిస్తూ, కానుకలు అర్పిస్తూ మనము అర్పణలు చెల్లించేవారంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మరి ఒక్క మాట చెప్తాను. మరి ఇంకొక మాట అక్కడ ఏముందంటే 10వ వచనంలోనే దేవుని ముఖము చూసినట్టు నీ ముఖము చూస్తున్నాడు. ఇప్పుడు శత్రువుగా ఉన్న అన్న ముఖంలో ఏం చూస్తున్నాడు? ఈ లక్షణాలన్నీ ఆయన వచ్చాడు కాబట్టి, ఈ గుణాలన్నీ ఆయన కలిగాయి కాబట్టి ఇప్పుడు శత్రువుని ఒక దేవునితో సమానంగా చూస్తున్నాడు. శత్రువుని ఎట్లా చూస్తున్నాడు అంటే ఇక్కడ దేవునితో సమానంగా. ఎందుకు? అతనిలో వచ్చిన మార్పును బట్టి. కాబట్టి నిజంగా మనలో కూడా ఇటువంటి మార్పు, దేవుని నమ్మిన తర్వాత మనలో ఇటువంటి మార్పు వచ్చిందంటే కారణం ఏంటంటే ఈ యొక్క యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఏమేం జరిగింది ఇక్కడ ఇంట్లో అంటే అతనికి వెలుగు కలిగింది, అతని నడకలో మార్పు వచ్చింది, అతనిలో తగ్గింపు వచ్చింది, అతనిలో ప్రేమ పొంగి పారింది, అతను సేవకుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు, సేవ చేసేవాడుగా ఉంటున్నాడు, కానుక సమర్పించేవాడుగా ఉంటున్నాడు. శత్రువులు దేవుణ్ణి చూస్తున్నాడు. శత్రువులో ఎవరిని చూస్తున్నాడంటే దేవుణ్ణి చూస్తున్నాడు. అంటే ఆ దైవత్వాన్ని అతను పొందాడు. ఈ గుణాలు నమ్మిన మనలో, నీలో, నాలో, మనందరిలో కలిగి ఉన్నప్పుడే అది నిజమైన మార్పు. నిజంగా దేవుని నమ్మిన వారు అని చెప్పేసి మనం అనిపించుకుంటాం. కానీ ఈ గుణాలు మరి లేకున్నట్లయితే అలవర్చుకున్నాం. ఆ గుణాలు మరి కలిగి ఉండడానికి మనము ప్రయత్నిస్తాం. అదే నిజమైన దేవుని పిల్లల ఉండవలసిన లక్షణాలు అని చెప్పేసి ఈ మాటల ద్వారా, ఈ చిన్న మాటల ద్వారా, ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి ప్రభుకు స్తోత్రములు. అవకాశం ఇచ్చిన బర్నబాస్ బ్రదర్కు, అదేవిధంగా మరి నడిపిస్తున్నటువంటి శేఖర్ బాబు బ్రదర్కు, చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. వందనాల నాదినారాయణ, చక్కటి నిమిషాలైన చక్కటి సందేశాన్ని అన్న అందించాడు. యాకోబు పేరులో మార్పు వచ్చినది, పాత జీవితంలో వెలుగు వచ్చినది, అంతేకాకుండా ప్రవర్తనలో మార్పు వచ్చింది. అదేవిధంగా ఆయనలో తగ్గింపు జీవితాన్ని ఇచ్చాడు ప్రభు. అదేవిధంగా ప్రేమను చూపించాడు, చివరకు సేవకుడైనాడు. అలాగే శత్రువులో దేవుడు సమానంగా ఆయన శత్రువుని కూడా ప్రేమించేవాడిగా ఉన్నాడు. శత్రువుల్లో దేవుణ్ణి చూపించినట్లుగా ఉంటున్నాడు. ఆ విధంగా మంచి వర్తమానం ఇచ్చిన అన్నకు వందనాలన్నా. ఈ దినము ముగింపు ప్రార్థన మన మధ్యన ఉంటున్న శివారెడ్డి అన్న గారు ముగింపు ప్రార్థన చేసి దేవుణ్ణి మయపరుస్తారు. శివారెడ్డి అన్న వందనాలన్నా. వందనాలన్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి అంతట్లో తండ్రి మంచి నిద్ర విశ్రాంతి ఇచ్చి వేకువజామునే మా ప్రభువా ఇలాగ నీ పాద సన్నిధిలో చేరి మా తండ్రి నీ జీవము గల మాటలు మా తండ్రి మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలంలో ప్రభువా మరి చేరి వచ్చిన పేర్లందరిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థించిన వారిని బట్టి, పాట పాడిన వారిని బట్టి నీకు స్తోత్రాలు. అయినా మా మధ్యలో ఉన్నటువంటి తండ్రి మరి సామ్యూల్ బ్రదర్ని బట్టి నీకు స్తోత్రములైనా ఆయన సాక్షాత్ జీవితాన్ని మరి మా ప్రభువా మాతో పంచుకున్నందుకే నీకు స్తోత్రములు. ఆయనను, ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆయన పరిచయను దీవించండి.
అలాగ చేరి వచ్చిన మరి తండ్రి ప్రియులందరిని బట్టి స్తోత్రములు. మరి మా ప్రభా అనుకోకుండా తండ్రి మా మధ్యనైనా తండ్రి మరి ఆదినారాయణను బట్టి నిలబెట్టి మరి మా తండ్రి శ్రేష్టమైన మాటలు మా తండ్రి యాకోబు జీవితం నుండి మరి నైనా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీ స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, మేము మార్పు చెందిన తర్వాత నా తండ్రి మా నడవడిక మా జీవితము ఎలాగుండాలనో మరి మా తండ్రి మరి యాకోబును మరి మా తండ్రి మాకు నేనా తండ్రి మరి మా ప్రభా మా ముందు ఉంచి నా తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా. మరి పరిచయను దీవించండి తండ్రి. బర్నబాసనను మరి తండ్రి ఆయన పరిచయను దీవించండి. ఇలాగ మరి నేను అధ్యక్షునిగా నియమించినటువంటి శేఖరను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నేనా తండ్రి ఈ దినము తండ్రి మరి లోకములోకి వెళుతుండగా మా ప్రభా నీవే మాతో ఉండి మమ్మల్ని ప్రతి విషయం నడిపించమని, నీవే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి కూడిక ముగించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసేవారు వందనాలు. ఈ దినము ముందుగా మంచి చక్కటి సాక్ష్యాన్ని అందించిన మరియు అన్నను నంది సమయల్ అన్న బేస్తవారిపేట నుంచి ఆయన మహాభయంకరమైన రైలు ప్రమాదం నుండి దేవుడు ఆయన రక్షించినాడు. 2 కాళ్ళు పోగొట్టుకున్నా కూడా దేవుని సేవకు ఆయన దేవుడు పిలుచుకున్నాడు. అన్న సాక్ష్యాన్ని బట్టి అన్నకు కూడా మరొకసారి వందనాలన్నా. అన్న కొరకు అన్న కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం అనుదిన కార్యక్రమాల్లో. అదేవిధంగా ఈ దినం ప్రారంభ ప్రార్థన చేసిన బర్నబాస్ అన్నకు వందనాలు. అదేవిధంగా పాట పాడి దేవుని మయపరిచిన రెడ్డిపోగు రాజన్న కూడా వందనాలు. వాక్యం కొరకు చంద్రన్నకు కూడా వందనాలు. అదేవిధంగా వాక్యాన్ని కొద్ది నిమిషాలని చక్కటి సందేశాన్ని ఇచ్చిన ఆదినారాయణకు వందనాలు. పాట పాడి దేవుని మహిమపరిచిన రూపర్స్ అన్న గారికి కూడా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకు వందనాలు చెప్తూ ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పచెప్తున్నాను. ఓవర్ టు బర్నబాస్ అన్న. వందనాలన్నా.